కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. మేము హిందువులు, రాముడు మీకు చిన్నయ్య, సీత మీకేమైనా చిన్నమ్మా? పాకిస్తాన్ ఎందుకు శత్రు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఎంతమంది భర్తలు? భారత్ మాతాకి జగన్ గెలిపించండి. క్రిస్టియన్ మ్యాన్ దేన స్థితిలో ఉన్నాడు జగన్. అంత మాట్లాడింది నిజమైన దేవుని తెలుసుకోకుండా తిరుగుతున్నాడు. అటు చూడు బే. సార్ ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే. నాకు డబ్బు అవసరం బా, అంతే. మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటాను. నేను నోరు మూసుకుని దశమాగా తీస్తామండి. ఈ వీడియో చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వకండి. మన వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కలో గంట సింబల్ మీద కొట్టి ఆల్లో పెట్టుకోండి. మాస్టర్ అజయ్ బాబు గారి వల్ల ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు మొదలవుతున్నాయి అన్న సిచ్యువేషన్ ఒకటి అయితే వస్తుంది. ఈ ఘనతంతా భారతీయ జనతా పార్టీకి చెందుతుంది మేడం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ క్రెడిట్ ఇంకెవరికి ఇవ్వలేము. భారతదేశంలో మతపరమైనటువంటి గొడవలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. మేము హిందువులం అంటున్నారు. రాముడు మీకు చిన్నయ్య, సీత మీకేమైనా చిన్నమ్మా? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? పాకిస్తాన్ ఎందుకు శత్రు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. జాతీయ జెండాకి కనీసం నమస్కరించడానికి కూడా ఇష్టపడరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కట్ చేస్తే తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూట. అదొక కాగితం లేదా అదొక గుడ్డ ముక్క. మన భారతదేశ జెండాని గుడ్డ మొక్కతో పోలుస్తున్నాడు క్రైస్తవుడు. దీనికి హిందువులు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్లు కొడతావా? నీకేం పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అన్నానా? అన్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నేను కాలేజ్ ఫస్ట్, 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ సెకండ్ ఇయర్ లో టౌన్ ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ థర్డ్ ఇయర్ లో కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఈ దేశ పౌరులుగా బ్రతుకుతూ కూడా భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు? ఇలాంటి చెత్త ఎదవని ఏం తీసుకొని కొట్టాలి? అలా కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంటారా? యు హావ్ సోషల్ కాన్షియస్, యు హావ్ సివిక్ సెన్స్. కమ్ హియర్ భరతమాతకి ఎంతమంది భర్తలు? భరతమాతకి భర్తలు ఎంతమంది అనే సడతనుడు. ఈ దరిద్రుని నోటుకొచ్చినట్లు తిట్టండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నరికేయాలండి. భారత్ మాతాకి భరతమాతకి జై అని మేము అనమండి. ఎందుకంటే మాకు లంజీల వంశంలో పుట్టిన యేసుకు మాత్రమే జై అంటాము. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ గెలిపించండి. బికాజ్ ఈజ్ అవర్ క్రిస్టియన్ మ్యాన్. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూదురు కదా. చెప్పాలంటే కొట్లు కాడ పోయి సప్పట్లు కొట్టుకుంటారు, వాళ్ళకే 10 రూపాయలు ఎత్తున్నారు. అంతకన్నా దేన స్థితిలో ఉన్నాడు జగన్. అంత మాట్లాడింది. నచ్చిన దేవుణ్ణి నమ్ముకున్నామని, నచ్చిన మతాన్ని స్వీకరించామని గౌరవంగా చెప్పుకోలేని పరిస్థితి. కొడుతున్నారు అంతే, లిటరల్లీ వచ్చి కొడుతున్నారు. చూడు, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసు కాదు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరతాం. కంప్లైంట్ చేసావు కదా, కుదరకపోతే బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, ఖురాన్ గ్రంథాలను చించేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఏమో దేశం అంతా తిరుగుతున్నాడు, కానీ నిజమైన దేవుని తెలుసుకోకుండా తిరుగుతున్నాడు. ఏం ఉపయోగం? దేవుడు రాముడు అని దేశమంతా తిరుగుతా ఉన్నాడు. మనం తయారు చేసుకున్న వాడు ఎప్పుడు దేవుడు కాడు, మనల్ని తయారు చేసిన వాడే దేవుడు. అటు చూడు బే.
సార్ ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వీలైన చోట చంపేస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఏదో హేళనగా చూస్తా ఉంటారు. నేను కూడా హిందూని. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగి 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి పోయి గుండు చేసుకున్న ఉపయోగం ఏమి ఉండదు. అయినా మూఢనమ్మకాలు ఉంటాయిలే గానీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంది శ్రీరామ్? ఆయన చచ్చిపోయిన వాడికి జై ఏంటి? రాముడు చనిపోలేదురా ఎదవా. హిందూ గ్రంథాలలో అవతారవాదము అనేసి ఒకటి ఉంది, అది తెలుసుకొని సావండి మీరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు శ్రీరాముడు, లక్ష్మణుడు. ఒరే దుర్మార్గుడా, నికృష్టుడా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఇద్దరికి జోహార్ చెప్పాలి. జై ఏంటి? పిచ్చి కొడతారా చెత్త నా కొడక. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. జోహార్ చెప్పాలి. జై ఏంటి? ఇక్కడికంటే ఎక్కువ అక్కడ ఆధ్యాత్మికత కావచ్చు, లేకపోతే ప్రశాంతత కావచ్చు ఉంది అనుకుంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్తారేమో. మానవ జన్మే కదా, మానవ కుమారుడు, మానవ జన్మే. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా. యేసు చచ్చిపోయాడు, చచ్చిపోయిన వాడు దేవుడు కాదు, లేపిన వాడే దేవుడు. బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు. ఇక నుంచి ఎవరైనా సరే మత మార్పిడికి ప్రయత్నిస్తే వాళ్ళకి మరణ శిక్ష అని అనౌన్స్ చేశాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు. ఆ చట్టం మధ్యప్రదేశ్లో పెట్టినారు, చాలా సంతోషము. ఈ ఆంధ్రప్రదేశ్లో పెడితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు క్రైస్తవులు ముస్లింల పరిస్థితి ఆలోచించడానికి భయంగా ఉంది మేడం. క్రైస్తవులు రాళ్ళు రువ్వడంతో హిందువుల యొక్క తలలు పగిలిపోయాయి, ముక్కు పగిలిపోయింది, చాలా మందికి రక్తం కారిపోయి. దీనికి మీరు ఏమంటారు సార్? ఏయ్ అలా కొట్టబాకండి, చచ్చిపోతాడు. కానీ అజయ్ గారు, ప్రపంచంలోనే అత్యధిక మతం ఫాలో అయ్యేది ఏంటి అంటే క్రిస్టియన్ మతమే. అది ఎందుకు అడుగు తింటానికా? ప్రపంచంలోనే మీరు అత్యధికంగా ఉన్నప్పుడు ఇంకా బైబుల్ పట్టుకొని మీరు అందరికి చెప్పి వాళ్ళు ఏదైతే అంటున్నారో మత మార్పిడి, ఒకరిని దేవుడు ఈయన అని చూపించాల్సిన అవసరం ఇంకా ఉందంటారా? నాకు డబ్బు అవసరం బా, అంతే. చాలా మంది దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకొని దశమాగాలు తీసి సావండి. చర్చికి పోయే ప్రతి ఒక్కరూ దశంభాగాలు ఇచ్చి సావాల్సిందే. వారం వారం కానుకలు ఇవ్వాలి, నెలకు ఒకసారి దశంభాగం ఇవ్వాల్సిందే. చిచి, పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇది వ్యాపారం. చాలా మంది మనుషులు అడుగుతారు దేవుణ్ణి ఎలా చూడాలి అని. నేనేమంటానంటే బైబిల్ ప్రకారంగా అద్దం ముందుకి వెళ్ళి నిలబడి నిన్ను నువ్వు చూసుకో, నీలాగే ఉంటాడు అచ్చం దేవుడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మన వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.